अंबरजीत सुनो एक बात सुन लो सत्ता बदलते रहता है पार्टी इंको पार्टी इंको మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి మీరు చెక్ చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్ ఇది ఇక हमको भी जाना पड़ता है एचआरसी जाना पड़ता है हमको भी हंगामा करना पड़ता अगर ऐसे ही करेंगे आप आपके लोगों को संभालो अंबर जी ये ठीक बात नहीं है संभल लो और एसीपी से भी बात करो जास्ती नहीं करने को बोलो उसको अरे आज मामली कॉलोनी को చేయడం ఏందైనా ఖతం కాదు ప్లీజ్ డూ చలో మీరుగో రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ బహిరంగ సభలో కొన్ని అనుచితమైన పరుషమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో మీరు నువ్వు మగాడివైతే ఎన్ని సీట్లు గెలువు అన్ని సీట్లు గెలువు అని వ్యాఖ్యలు అయితే చేశారో వారికి నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందుగా మీరు మీ భాష మార్చుకుంటే మంచిది ఎందుకంటే గెలవడానికి ఆడ మగ అనే తేడా ఉండదు గెలిచేది మగవారైనా గెలవచ్చు ఆడవారైనా గెలవచ్చు మరి నేను కూడా అనవచ్చు మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు 2,500 ఇస్తానన్నావు స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున నీ తరపున నువ్వు రా నీ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే నువ్వు రా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా అక్కడే తెలుసుకుంటాను